సహకరించట్లేదు, అవును. ఇది క్లియరు. మరి అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్లియర్ గా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. అది లేదు అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ ఓటర్లు అయితే ఈ అవమానాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా సీముని ఎత్తురు లేని సిగ్గు ఎగ్గు లేనివాడు ఎవడన్నా ఉంటే గనక అట్లా అనుకోవాల్సిందే గాని ఇక్కడ క్లియర్ గానే ఉన్నారు. అప్పుడు ఇంకేం మాట్లాడాలి వాళ్ళు? దీని పర్యవసానం ఎలా ఉంటుంది ముందు ముందు ఇంకా ఎన్నికల దగ్గర పడే టైంలో బీజేపీ నాయకుల నుంచి కూడా ఏమన్నా ఒక బయటకు వస్తుందా, ఒక భావోద్వేగం లాంటిది? చెప్పాను కదా, బలమైన నాయకులు ఎవరు లేరు, ఉన్నోళ్ళని తొక్కేశారు పక్కకి, వాళ్ళ వాయిస్లు ఉండవు కాబట్టి ఏం ఉండకపోవచ్చు. ఓవరాల్ గా భారీగా నష్టపోయేది ఎవరు మూడు పార్టీల్లో అంటే రేపు ఈ ముగ్గురు ఇట్లా చేయడం వల్ల లబ్ధి పొందుతారు. అంటే తెలుగుదేశం డామినేటెడ్ రోల్లో ఉంటే అప్పుడు జనం ఓట్లు వేస్తారని భావించుతుండొచ్చు. ఎవరికి వేస్తారు? కూటమి, టీడీపీకి, ఆ కూటమికి. అప్పుడు వ్యక్తిగతంగా నష్టపోయేది ఎవరు? పార్టీలు పోతుంది, వాళ్ళ కర్మ అది. ఇప్పుడు అప్పుడు ఇంకా పెట్టుకున్నప్పుడే వాళ్ళ పార్టీని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాక ఇంక కొత్తగా ఫీల్ అయ్యేదే ఉంది అందులో. ఇంకా అప్పుడు 10 సీట్లు 10 అసెంబ్లీ సీట్లు 6 పార్లమెంట్ స్థానాలు తీసుకుని ఒక ఉపయోగం ఏముంటది? అవును, గెలిస్తే వచ్చినట్టు, గెలకపోతే పోయినట్టు. అంటే ఒక రకంగా గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ మీదే ఉంది, చంద్రబాబు మీద. గెలిపించే బాధ్యత వీళ్ళిద్దరే అన్న తీసుకుంటారేంటి? తీసుకోరు కదా. మేము ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం, తన్నులు కావండి అని ఉంటది. దీని మీద కేంద్ర అధిష్టానం, బీజేపీ అధిష్టానం ఏమి మాట్లాడదా, ఇన్వాల్వ్ అవ్వదా? ఎందుకు అవుతుంది? అసలు వాళ్ళకి ఎవరు చెప్పారు కంప్లైంట్? ఎవరు చెప్పాలి? రాష్ట్ర నాయకులు చెప్పాలి. ఎవరున్నారు చెప్పడానికి? ఏపీ చీఫ్ కళ్ళ ముందే జరిగినాయి ఘటనలు, పోనీ ఎక్కడ మారుమూల ప్రాంతంలో జరిగిన ఘటనలు కాదు. పోలీస్ దెబ్బ లాంటిది ఆవిడ పరిస్థితి. పోలీస్ దెబ్బ బయటికి ఎవడు కనబడదు. అట్లాగే ఆవిడ కళ్ళెదురుగుండా జరుగుతుంది, ఆవిడే తీసుకొచ్చింది పొత్తు వైపుకి. ఇప్పుడు ఆవిడే ఫేస్ చేస్తుంది. అధిష్టానం చెబితే నువ్వే కదమ్మా తెలుగుదేశంతో పొత్తు అన్నావు అంటారు. నువ్వే సర్దుకు వెళ్ళి సర్ది చెప్పుకో అంటారా? అంటే మింగా లేక కక్క లేక అన్నట్టు ఉంటది బీజేపీ పరిస్థితి.